హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఈ లావణ్య అనే ఒక అమ్మాయి ఉంది. రాజ్ తరుణ్‌ని తన భర్తగా చెప్పుకునే ఆవిడ రాజ్ తరుణ్ పైన గతంలో కేసులు పెడతం జరిగింది. రాజ్ తరుణ్‌ని ఎన్ని విధాలుగా టార్చర్ చేయాలో అన్ని విధాలుగా టార్చర్ చేయటం జరిగింది. సదరు మేడం గారు గతంలో డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్ళి రిలీజ్ అయ్యి రావడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆవిడ మళ్ళీ డ్రగ్స్ వినియోగిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది అంటూ గతంలో అనేకమైన వార్తలు వచ్చి ఆవిడ వీడియోలు కూడా బయటకు వచ్చి ఆవిడ పెద్ద ఏమని చెప్పాలో అర్థం కాదు కానీ ఎవరితో పడితే వారితో ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటది అనటానికి చాలా ఆధారాలని శేఖర్ భాషా వాళ్ళంతా మీడియాలకి గతంలో ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక ట్విస్ట్ అనేది ఏర్పడింది ఆవిడ కేసులో. లావణ్య రాజ్ తరుణ్ నా భర్తే అని చెప్పుకుంటూ గతంలో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని అతనితో ఉంటూ మళ్ళీ చివరికి రాజ్ తరుణ్ వేరే అమ్మాయితో ఉంటున్నప్పుడు తట్టుకోలేక నేను మళ్ళీ తిరిగి వచ్చి నువ్వు నా భర్తవి అంటూ తన కేసు వేయడం జరిగింది. నేను డబ్బుల కోసం వాడుకున్నామని చెప్పడం జరిగింది. అనేక విధాలుగా రాజ్ తరుణ్ని టార్చర్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆవిడ వెళ్ళి శేఖర్ భాషాను మస్తాన్ సాయి అని ఇద్దరిపైన కేసు వేయడం జరిగింది. ఏమని? ఈ శేఖర్ భాష మస్తాన్ సాయి గతంలో ఒక ఆడియో కాల్ మాట్లాడటం జరిగింది. ఆ కాల్ రికార్డింగ్ అనేది అవడం జరిగింది. ఆ కాల్ రికార్డింగ్ నేను విన్నాను. క్లియర్ గా అందుట్లో ఏముందంటే, ఈసారి శేఖర్ భాష కనుక లావణ్య వాళ్ళ ఇంటికి కనుక పార్టీకి వెళ్తే అక్కడ ఆ పార్టీలో నిజంగా డ్రగ్స్ ఉంటే, అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే కంపల్సరీగా ఉంటాయి బ్రదర్, ఆవిడ పార్టీ అంటే డ్రగ్స్ లేకుండా అమ్మాయి పార్టీ చేయదని చెప్పారు. ఆ పార్టీ కనుక డ్రగ్స్ ఉంటే అక్కడ నుంచి శేఖర్ భాష ఫోన్ చేస్తే చాలా మంది రెడీగా ఉన్నారు అమ్మాయిని మూసేయటానికి, జైల్లో వేయటానికి అంటూ ఒక ఆడియో కాల్ మాట్లాడుకోవడం జరిగింది. అది వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది బయటికి అమ్మాయి. అదే పోలీసులకు సబ్మిట్ చేసి నా పైన ఘోరంగా కేసు పెట్టాలని చూస్తున్నారు, నన్ను ఇరికించాలని చూస్తున్నారు, నా పార్టీలో డ్రగ్స్ వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే పెట్టి వాళ్ళే నన్ను ఇరికించాలని చూస్తున్నారు, కాబట్టి ఇటువంటి వాళ్ళని పైన తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకోమంటూ ఆ అమ్మాయి అక్కడ ఆ ఆడియోని ఇస్తూ పోలీసులకు చెప్పడం జరిగింది. అక్కడతో ఆగలేదు ఈ సోది అనేది. ఈ సోది పంచాయతీ ఆ అమ్మాయి ఎంతకాలంలో అవుతుందంటే అంతకాలంలో అవుతుంది. ఆ అమ్మాయి ఒక టీవీలో చూసాను. ఆ అమ్మాయి ఒక పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడిన విధానాన్ని నేను దగ్గర నుంచి చూసాను. నీకు కావాలంటే అన్ని ఇచ్చేస్తా అని మాట్లాడుతూ కూడా నేను విన్నాను. ఒక ఆడపిల్ల ఏ విధంగా అయితే తన క్యారెక్టర్ ని కాపాడుకుంటుందో ఆ క్యారెక్టర్ ని కాపాడుకునే ప్రయత్నంగా అమ్మాయి అలా మాట్లాడిందని మాత్రం అనుకోవట్లేదు. ఎందుకంటే తను నేనొస్తే ఏమవుతుంది, మీ పార్టీ డిస్టర్బ్ అవుతుందా, నేను ఉండకూడదా, అంటే మన ఇద్దరుకున్న రిలేషన్ ఎవరికి తెలియకూడదా, ఇలా మాట్లాడుతూ ఉందన్నమాట. సో ఆ విధంగా చూసుకుంటా పోతే తర్వాత ఇంకో కాల్ కూడా తను వినిపించడం, వీడియో కాల్ వినిపించడం జరిగింది. పోలీసులతో నేనైతే ఎలా అయితే ఉంటున్నానో అలాగే నీతో కూడా ఉంటా, నాకు ఈ విషయంలో సహాయం చేయి అంటూ మాట్లాడుతూ జరుగుతుంది. అంటే క్లియర్గా ఒక విషయం మీరు అర్థం చేసుకుని, శేఖర్ భాష అనే వ్యక్తి అంతకుముందే ఒక హింట్ ఇవ్వడం జరిగింది. ఈ అమ్మాయికి చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళని లైన్ లో పెట్టేసింది, వల్ల వేసుకుంది. వాళ్ళు ఈ అమ్మాయి కోసం ఏమైనా చేయడానికి పోలీసులు కూడా బరి తెగించి ఉన్నారు, కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల పని కాదు అంటూ శేఖర్ భాష మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయి తీసుకెళ్లి కొన్ని ఆధారాలతో ఒక హార్డ్ డిస్క్ ఇవ్వడం జరిగింది పోలీసుల వాళ్ళకి. ఆ హార్డ్ డిస్క్ ఇచ్చినప్పుడు ఏమైందంటే, ఆ హార్డ్ డిస్క్ లో ఆ అమ్మాయి చెప్పిన సమాచారం అంటే ఎవరికైనా ఫ్యూజులు బ్లాక్ అయిపోతాయి. ఎందుకంటే ఆ హార్డ్ డిస్క్ లో 200 నుంచి 300కి పైగా వీడియోలు ఉన్నాయి. అవన్నీ మస్తాన్ సాయి అనే వ్యక్తి వివిధ యువతులకి డ్రగ్స్ అలవాటు చేసి వారితో సెక్స్ చేస్తూ ఉన్నప్పుడు సీక్రెట్ గా షూట్ చేసినటువంటి వీడియోస్ అవి. వాటిని పెట్టుకొని తర్వాత వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడుగుతారు, లేదంటే వేరే వేరే ఫేవర్స్ అడుగుతారు, వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. కావాలంటే ఈ హార్డ్ డిస్క్ మొత్తం పరిశీలించండి అంటూ ఒక హార్డ్ డిస్క్ ని పోలీసులకు ఇచ్చినట్టు తెలుస్తుంది. హార్డ్ డిస్క్ నిండా అశ్లీలమైనటువంటి వీడియోసే ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది పోలీసులు బయటకు వచ్చి చెప్తే తప్పించి మనకు తెలియదు. ఇప్పుడు శేఖర్ భాషను మస్తాన్ సాయిని కేసు పెట్టి ఇరికించి జైలుకు పంపించే ప్రయత్నం ఆవిడ చేస్తుంది. కానీ ఈవిడ చరిత్ర కనుక మనం తిరగేసినట్లయితే మొత్తం అంతా కూడా డ్రగ్స్ మయం, ఇల్లీగల్ కాంటాక్ట్స్ మయం,
లాగా వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. అలాగే తన వీడియోస్, ఆడియోస్ అన్నీ బయటకొచ్చినాయి. ఇప్పుడు సొంతగా తన్ను తను రక్షించుకునే ప్రయత్నంలో మస్తాన్ సాయి అనే వ్యక్తి నన్ను చంపేస్తాడు. శేఖర్ భాషా, మస్తాన్ సాయి కలిసి నా పైన కుట్ర చేస్తున్నారు. నన్ను పోలీసులకు డ్రగ్స్ కేసులో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఎవరితో ఎటువంటి సంబంధం లేదు. పోలీసులకు నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ ఆవిడ ఎన్ని చెప్తున్నా కూడా ఆవిడ వీడియోలు అన్నీ బయటికొచ్చినాయి. తన ఆడియోలు బయటకొచ్చినాయి. ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. చూద్దాం ఈ కేసు అటు తిరిగి, ఇటు తిరిగి రాజ్ తరుణ్ దగ్గర మొదలై ఇప్పుడు శేఖర్ భాష, మస్తాన్ సాయి దగ్గరికెళ్ళింది. ఇంకా ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు దీంట్లోకొస్తారో, ఎంతమంది రాజకీయ నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో ఒకసారి ఈ కేసు ఇలా పోతూనే ఉండదు. మనకి ఫుల్ టైమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూనే ఉంటుంది. చూడండి, ఎంజాయ్ చేయండి. కాపోతే ఇటువంటి వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయకండి. అర్థం చేసుకోండి. వీళ్ళ జీవితాలను నాశనం చేస్తారు అమ్మాయిలు. ఈ అబ్బాయిలు కూడా ఆ అమ్మాయి పైన ఉన్న కోపంతో ఏదో మాట్లాడి ఉండొచ్చు కానీ, వాళ్ళు వాస్తవంగా ఆ అమ్మాయి చేసిన దానికి రివెంజ్ తీర్చుకోవడానికే వీళ్ళంతా చూస్తూ ఉన్నారు. సో, ఆడవాళ్ళని నమ్మకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. అందరూ ఆడవాళ్ళని కాదు, కొంతమందినే చెప్తున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.